Audio Jungle. Audio Jungle. చెప్పండి. ఈరోజు ప్రతిసారి లాగానే పోయిన నెల 9వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం ఆధ్వర్యంలో మా రుద్ర ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి విశేషమైన స్పందన లభిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇక్కడ అక్కడ అని కాకుండా ఎంత దూరం ఉన్నా కానీ దూర ప్రాంతాల నుంచి కూడా పెద్దలు చాలామంది కూడా వస్తున్నారు. పోయినసారి ఎవరైతే ఈ కంటి ఆపరేషన్ నుంచి వెళ్ళి లబ్ధి పొందిందో దాని యొక్క వివరాలు మేము ఏం చెప్పకుండానే వారు చెప్పిన విషయాలు తెలుసుకొని వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈసారి హాజరైనారు. మేమేదైతే ఉద్దేశంతో పేదలకు మంచి జరగాలి, పేదోళ్లకు లాభం చేకూరాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అది ఆ ఫలాలు అందుతున్నందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నాము. ఇంకా మీ ద్వారా కూడా మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను, సాధ్యమైనంత వరకు పేదలకు సాయం చేద్దాము. అందుకోసం మీ సహకారం కూడా అందియండి. అందుకు అందరం కలిసి ముందుకెళ్దాము. ఇందుకు మా రుద్ర టీం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాము. వైద్య పరీక్షలతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా పెట్టకపోయారు. ఖచ్చితంగా కూడా అది కూడా ఆ ప్రోగ్రాం కూడా ఉందన్న. ఫ్యూచర్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కూడా చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కదా, దాని గురించి ఏమన్నా 2 వాక్యాలు చెప్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము ఇది స్వచ్ఛందంగా మేము ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా చూస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా ఎట్లాంటి నాయకత్వం, నిఖార్సైన నాయకత్వం. ఆ రోజు ఎప్పుడైతే 1980లో పునాది వేసిన ఆ పార్టీ బీజాలు ఇప్పుడు వికసిస్తున్నాయి. ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి. ఈ శుభ సందర్భంగా కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అన్న పోయినసారి ఎంతమందికి ఆపరేషన్ చేయించింది? పోయినసారి 23 మందికి ఆపరేషన్లు జరిగినాయి. సక్సెస్ఫుల్గా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ఈజీగా డబుల్ అయింది. థ్యాంక్ యూ.